రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 28, 2024. వారం బుధవారం. తిథి చవితి తెల్లవారుజామున 4:18 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం పూర్తి. వర్జము సాయంత్రం 4:29 నుండి 6:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:44 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. వాహన సౌఖ్యం. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. భూముల్లో క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మేషరాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుకుంటారు. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. శుభవార్తలు వింటారు. వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. మిథున రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ధన వస్తు లాభాలు పొందుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. సింహరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కన్యా రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వాహన యోగం. శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచన. సోదరుల కలయిక. ధనుస్సు రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మకర రాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఎదురైనా మిత్రుల సాయం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ ఒత్తిడులు తీరి ఊరట చెందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కుంభరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు కొనుగోలు సూచన.
మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.